న్యూస్ చూస్తున్నాం. పోలవరం ఏడవ కాలువ R&R ప్యాకేజ్ భవనంలో ఫైళ్ల దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. చేతి రాతతో ఉన్న పేపర్లను జిరాక్స్ పేపర్లని ఎలా నిర్ధారిస్తారని అధికారులను ప్రశ్నించారు. ఆఫీస్లో ఉన్న ప్రతి ఫైల్ ముఖ్యమైనదేనని, అవసరం లేకుంటే భద్రపరచాలే కానీ దగ్ధం చేయడం ఏంటని నిలదీశారు. అక్రమాలు జరిగాయనే అనుమానాలు వచ్చేలా అధికారుల తీరుందని అన్నారు. తప్పు జరిగిందని తేలితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. కాలిపోయిన పేపర్లను పరిశీలించిన ఆయన ఓ ఆదివాసీకి చెందిన అవార్డు పత్రంగా గుర్తించి జేసీ అందజేశారు. మంజూరు చేసి నష్టపరిహారంతో అవార్డు కాబడింది. ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ ఫైళ్ల దగ్ధం కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శివశంకర్. థ్యాంక్ యూ ప్రసన్న. ఏదైతే పోలవరం ఎడమ కాలువకు సంబంధించి R&R భవనం వద్ద నిన్న ఫైల్స్ దగ్గర ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా అధికారులు అందరిలో కూడా రైలు పరిగెడుతున్న వారి గుండెలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ దొరికిన ఫైల్స్ లో సగం కాలిన ఫైల్స్ పత్రాలను అయితే ఏదైతే స్వాధీనం చేసుకున్నాక ఒక హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. డిఎస్పీ లోపలికి తీసుకెళ్లి అధికారులందరినీ తలుపులు వేసిన పరిస్థితి అయితే ఇక్కడ నిన్న కనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఆర్డీఓ ఏదైతే స్పెషల్ కలెక్టర్ గా వచ్చారో ఆర్డీఓ ఆమె చెప్పారు శివజ్యోతి, అవన్నీ కూడా జిరాక్స్ ఒక అరగంట తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత అవన్నీ జిరాక్స్ పత్రాలు ఎటువంటి గెజెట్ సైన్ గానీ స్టాంపింగ్ గానీ దాని మీద లేదంటూ కూడా ఆమె మీడియాతో చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే అవ్వచ్చు, ఈ రోజు మంత్రి చేరుకున్నారు. మంత్రి దుర్గేష్ చేరుకుని ఆ ఘటనా స్థలాన్ని మొత్తం కూడా చూశారు. ఏదైతే కాలిపోయిన ఫైల్స్ లో ఒక చిన్న పేపర్ తీసుకుని ఆయన స్వయంగా చదివారు. అదైతే ఒక ఆదివాసికి సంబంధించిన ఫైల్ గా అయితే గుర్తించారు. ఏదో వెనక ఏదున్నప్పటికీ కూడా అది అవార్డు ఏదైతే ఆయన అర్హుడు కాబట్టి అవార్డు గ్రాంట్ చేయాలంటూ కూడా దాని మీద రాసిన విషయాన్ని అయితే ఆయన గుర్తించి వెంటనే ఆ పత్రాలను కూడా అక్కడ జేసీకి ఇచ్చి పూర్తి సమగ్ర స్థాయి విచారణ జరగాలి. ఇది ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో R&R ప్యాకేజ్ సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ప్రజలు అనుకుంటున్నారో దానికి ఊతం ఇచ్చే విధంగానే ఈ పేపర్లో పత్రాలు కాల్పు అంటూ కూడా అంతా కూడా జరుగుతున్నట్లుగా అనుమానించారు. ఆయన అయితే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏ పేపర్ ఇంపార్టెంట్ కాదని మీరు ఎలా డిసైడ్ చేస్తారో, ఒకవేళ అవసరం లేకపోతే ఏదైతే పెట్టెల్లో పెట్టి భద్రపరచాలి తప్ప దగ్నం చేసే అధికారం ఎవరిచ్చారంటూ కూడా ఆయన అధికారులు నిలదీసిన పరిస్థితులు అయితే అక్కడ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దీని వెనక ఎవరైనా ఉండి ఇదంతా పత్రాలని కాల్చే విధంగా ఫైల్స్ ని కాల్చే విధంగా చేశారా అనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తే కనుక ఎంత పెద్ద అధికారి అయినా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే కఠిన చర్యలు తప్పవంటూ కూడా అధికారిని ఆయన వార్న్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శివశంకర్.